హాయ్ హలో వెల్కమ్ టు ఆధ్య మీడియా. సో నేను మీ యాంకర్ సరిత. సో మనతో పాటు ఈరోజు సినీ విశేషాలను వివరంగా వివరించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సో గతంలో చూసుకున్నట్లయితే జూన్ 23న మనకి కిసికే బాయ్ కిసికే జాన్ మూవీ రిలీజ్ అయింది. అత్యంతంగా వ్యూవర్షిప్ కూడా సొంతం చేసుకుంది. సో దాని గురించి దాని మాటలు జీ5 గ్లోబల్ యాప్లో ఇప్పటి వరకు నాట్ ఓన్లీ జీ5 అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటిలోనూ కూడా అత్యధిక వ్యూవర్షిప్ సాధించినటువంటి మూవీలాగా ఈ కిసికి బై కిసికి జాన్ ఒక కొత్త రికార్డ్ అనేది సృష్టించింది. లైక్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో వచ్చింది ఆ సినిమా, మన ఫరాద్ స్వామీజీ తనకు డైరెక్టర్. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిసారి ట్రిపుల్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి ముందుకెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని సినిమాల రికార్డ్స్ అన్నీ కూడా అలా చెరిపేసింది. కాకపోతే సినిమా హిట్ అవ్వాలి, మరి ఇక్కడ అంత పెద్ద ఫీట్ ఎలా సాధించింది అదే అందరికి ఆశ్చర్యం. విచిత్రం ఏంటంటే ఇది నార్మల్ కదా అని చెప్పి థియేటర్స్కి ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే అది అక్కడ ఫ్లాప్ అయింది ఇంచుమించు. కథ విషయానికి వెళ్తే భాయ్, ఆయన అందరికీ ఎవరికి ఆపద వచ్చినా చూసుకునే ఒక భాయ్, ఆయనకు 3 తమ్ముళ్ళు ఉంటారు. ఈయన పెళ్లి చేసుకోడు, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. రెగ్యులర్ మనం చాలా సినిమాల్లో చూసాం ఇలాంటివి. వీళ్ళు 3 ఏమో ప్రేమలో పడతారు. వీళ్ళకి పెళ్లి చేయాలంటే అన్నయ్యకి పెళ్లి చేయాలి. అన్నయ్య పెళ్లికి చేయడం కోసం ఒక అమ్మాయి కోసం వెళ్తే పూజా హెగ్డే కనపడడం, వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం, అలా 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 సాగుద్ది మూవీ. పెద్ద విషయమే ఉండదు, నార్మల్ అంటే నార్మల్ కథ ఇది. సో ఇలా చెప్పేసరికి చాలామంది ఏముందిలే ఏదో నార్మల్ స్టోరీ అంటే అని వెళ్ళాలి. అంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారి సినిమాలు అంటే లైక్ ఇప్పుడు సుల్తాన్ తీసుకున్నా, లేకపోతే ఇంకేమైనా తీసుకున్నా, బజరంగి భాయిజాన్ తీసుకున్నా, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ అవన్నీ లేకుండా ఇదేదో నార్మల్ ఫ్యామిలీ స్టోరీ అంటే పెద్ద విషయం లేదని ఒక మౌత్ టాక్ అట్లా స్ప్రెడ్ అయ్యేసరికి చాలామంది కూడా దీన్ని చాలా అంటే ఒక లైట్ తీసుకున్నారు, చాలా సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అసలు ఆడియన్స్ అందరూ చూశారు. ఎవరు? ఫ్యామిలీస్. మోస్ట్లీ ఫ్యామిలీస్ ఎందుకు చూశారు అంటే దీంట్లో నాట్ ఓన్లీ సల్మాన్ ఖాన్, ఈ పూజా హెగ్డే వాళ్ళ బ్రదర్ రోల్లో వెంకటేష్ గారు చేశారు. ఆయన వైఫ్ లాగా భూమిక చేసింది. అండ్ పైగా వాళ్ళ నేటివ్ ఏంటంటే తెలంగాణ నేటివ్. అండ్ బతుకమ్మ సాంగ్ ఉంది దీంట్లో. ఇన్ని ఉన్నాయి. యాక్చువల్గా హిందీ సినిమానే కంప్లీట్ తెలుగు నేటివిటీ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా పోతే మళ్ళీ జగపతి బాబు గారు ఇంతమంది ఉండేసరికి ఇదేదో తెలుగు సినిమా లాగా చూశారు జనాలంతా. అండ్ ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో లుంగి సాంగ్ ఉంటుంది ఒకటి, పంచల్ గట్టి వాళ్ళు చేసేది. దాంట్లో స్పెషల్ ఎంట్రీగా రామ్ చరణ్ ఒక గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. సో ఇంత విషయం ఉంది కదా, అసలు ఇదేంటో చూద్దామని ఓపెన్ చేసి కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్లీ ఇది మంచి ఫార్ములా. యాక్చువల్గా చెప్పాలి అంటే థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా కొన్ని ఫ్యామిలీ డ్రామాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఇళ్ళలు, వంటింట్లో ప్రియురాలు, శుభలగ్నం, మావి చిగురు, ఆహ్వానం, ఇలాంటి సినిమాలు ఎప్పుడు వేసినా సరే అలా అతుక్కుపోయి చూస్తాం. బేసిక్లీ అంటే మనకు తెలుసు, ఆ కథ అంతా కూడా తెలుసు, ఏం జరుగుద్దో కూడా తెలుసు, ముందు నుంచి లాస్ట్ వరకు అన్నీ తెలుసు. అయినా సరే మరోసారి ఊరికి అలా చూడాలనిపిస్తుంది, అదొక ఆనందం. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎప్పుడైనా సరే ఈ బేసిక్ నార్మల్ సెంటిమెంట్స్ ఉంటే వాళ్ళు చూస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీవీ సీరియల్స్, ఏ సీరియల్ పెట్టు హీరోయిన్ ఇన్నోసెంట్, ఆవిడ చాలా మంచిది, అందరూ ఆవిడ కష్టాలు పెడతా ఉంటారు. ప్రతి సీరియల్ అంతే కదా. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఇస్తారు. దాంట్లో హీరోయిన్ నర్స్ ఉంటుంది, ఇంకో దాంట్లో హీరోయిన్ పోలీస్ ఉంటుంది, ఇంకో దాంట్లో హీరోయిన్ ఆటో డ్రైవర్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఆవిడ పని ఆవిడ ఉంటుంది, ఇంకో దాంట్లో ఆవిడ ఇంకేదో ఉంటుంది సంథింగ్. బట్ బ్యాక్డ్రాప్ కథ అల్లుకోవడం ఏంటి, ఇవి చాలా మంచిది, ఆమెను అందరూ కష్టాలు పెడతా ఉంటారు, అయ్యో పాపం. ఫార్ములా ఒకటే అయినప్పటికీ ఎన్ని సీరియల్స్ రిలీజ్ అయినా జనాలు చూస్తూనే ఉంటారు. రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి డ్రామా ఇష్టం ఎప్పుడైనా సరే. సో ఇక్కడ కూడా సల్మాన్ ఖాన్లా ఎవరు చూడలేదు ఈ సినిమాలో. థియేటర్లో చూసిన వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వెళ్తారు. ఇప్పుడు పఠాన్ రిలీజ్ అయింది, ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్, బాగా యాక్షన్ ఉండేసరికి నెక్స్ట్ జవాన్ రిలీజ్ అయ్యేసరికి ఏదో ఎక్స్పెక్టేషన్స్ కోసం వెళ్తారు. అక్కడ జవాన్ బదులు షారూఖ్ ఖాన్ ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా, ఒక భార్య, 2 పిల్లలు, స్కూల్కి వెళ్ళడము, ఆయన బస్సులో వెళ్ళడం, ఇట్లాంటివన్నీ డ్రామా చూసి ఏడుపులు పెడపలంటే వీళ్ళకి డైజెస్ట్ అవ్వదు. సో ఈ రకంగా అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళాక అది లేదు అని ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ కూడా
ఓటీటీలో వర్కౌట్ అవుతూ ఉంటాయి, ఓటీటీ అండ్ మిగతా ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అలాగే తెలంగాణ యాస, ఇప్పుడు దీంట్లో వెంకటేష్ వీళ్ళంతా కూడా తెలంగాణకు చెందిన వాళ్ళు. ఈ మధ్య కాలంలో తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీస్ అన్నీ బాగా హిట్ అవుతున్నాయి. అంటే కొంచెం స్లాంగ్ అవన్నీ ఉపయోగించుకుని, బలగం కానివ్వండి, దసరా కానివ్వండి, మొన్న పరేషాన్ చూసుకున్నా, ఇంకా ఆల్మోస్ట్. సో ఆ కోవలోకి కొంచెం ఇది కూడా చెందినట్టుంది. ఈ రాబోయే చిరంజీవి బోలా శంకర్ కూడా ఆయన తెలంగాణ యాసలో మొన్న టీజర్ చూసాం మనం. అండ్ బాలకృష్ణ గారిని కూడా చూసాం తెలంగాణ స్లాంగ్లో. సో ఇట్లా చూసుకుంటే కొంచెం వీళ్ళకి కూడా అనిపిస్తుంది ఇవాళ రేపు తెలంగాణ స్లాంగ్లో ఉండే సినిమాల్ని కొంచెం చూడడం ఇష్టపడుతున్నారు. అదేవిధంగా ఫ్యామిలీ డ్రామా, ఈ రెండు కలగొలిపి వచ్చేసరికి, అండ్ ఇవాళ రేపు ఆండ్రాయిడ్లో అన్నిట్లోనూ iOSలో ఉంది మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఇంట్లో టీవీలో ఒక సినిమా రాగానే పెట్టి చూపించేసరికి ఫ్యామిలీ కనెక్ట్ అయిపోవడం. వాళ్ళు ఇంకో నలుగురు చెప్పండి ఇదేదో బాగుంది చూడండి, బాగుంది చూడండి, బాగుంది చూడండి. అది ఎలా అయిపోయిందంటే 24 అవర్స్లో ఈ అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా లాగా కిసిక బై కిసికి జాన్ నిలిచింది. సో అండ్ అలాగే జీ తెలుగు ఈ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉన్నప్పటికి కూడా మనకి 2018 నుంచి అయితే ఇది 18 లాంగ్వేజెస్, 18 దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని 190 పైగా దేశాల్లో 18 లాంగ్వేజెస్లో ఇది రన్ అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ ఇవన్నీ కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా ఇది అవైలబిలిటీలో ఉంది. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారికి గ్లోబల్ వైజ్గా ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఆయా భాషల్లో కూడా వచ్చేసరికి అందరూ దీన్ని చూడడానికి ఇష్టపడి, అండ్ దీన్ని కూడా ఆల్మోస్ట్ అంటే రిలీజ్ చేసేటప్పుడు హిందీ అండ్ తెలుగులో రిలీజ్ చేస్తాడు. మేజర్ హిందీ, తెలుగులో మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఊరికెళ్ళా రిలీజ్ చేశారు. ఇంకా ఓటీటీలో అందరు చూస్తారు కదా. భూమికకి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు, వెంకటేష్ గారికి తెలుగులో మంచి అభిమానులు ఉన్నారు, అండ్ అలాగే సల్మాన్ ఖాన్ గ్లోబల్ వైజ్ స్టార్, అండ్ జగపతి బాబు గారు ఈ మధ్య అన్ని లాంగ్వేజెస్లోనూ చేస్తున్నారు. సో ఇట్లా భారీ తారాగణం ఉండేసరికి నార్మల్ ఫ్యామిలీ డ్రామానే కదా, జస్ట్ చూస్తే ఏమైందని చూస్తున్నారు, వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రొటీన్ సినిమా అంటారు చాలామంది ఏదైనా కొత్త సినిమా వస్తే థియేటర్కి వచ్చినప్పుడు. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, దృశ్యం ఇలాంటివి ఆల్రెడీ వేరే లాంగ్వేజ్లో చూస్తాం, మనకు తెలుసు. అయినప్పటికీ మన వాళ్ళు ఎలా చేశారో చూడడానికి వెళ్తాం, అది రొటీన్ కాదు. కానీ ఏదైనా కథ వచ్చి పాత సినిమాల పోలికలు ఉంటే మాత్రం అది రొటీన్. ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది ఆడియన్స్కి. సో అందుకని చెప్పి థియేటర్లో దీనికి ఆదరణలు తక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఓటీటీకి వస్తుందో, ఇందాక నీకు చెప్పినటువంటి సీరియల్ ఫార్ములా, ఏ సీరియల్ అయినా చూస్తూ ఉంటారు, కథ అలాగే ఉంటుంది. అలా ఫ్యామిలీ డ్రామాలు ఎలా వచ్చినా పాత సినిమాలలాగా ఉన్నా, నెక్స్ట్ ఆల్రెడీ వాళ్ళు చూసిన 10 సినిమాల లాంటి సీన్స్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ చూస్తూనే ఉంటారు. అదంతే, అంటే వీళ్ళు ఎలా చేశారో చూద్దామని. వెరీ సింపుల్ ఫ్యామిలీ డ్రామా. అండ్ అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగుంటాయి దీంట్లో, పెద్ద ఎవరికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ పంచగట్టిన సాంగ్ కూడా కొంచెం వివాదమైంది. అంటే లుంగిలకి పంచలకి తేడా తెలియదా, గుడిలో డ్యాన్స్లు ఏంటని చెప్పేసి ఆ మధ్య కేసులు పెట్టారు. అయినప్పటికీ కూడా అది కూడా వివాదంలో పెద్దగా వివాదం అవ్వాల, అలా చిరిగిపోయింది. ఓవరాల్గా కిసికి బై కిసికి జాన్ థియేటర్లో ఎక్కువ మందికి చేరకపోయినా ఓటీటీ ద్వారా మాత్రం అందరికీ చేరింది. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.